హాయ్ అండి, మీరు సూపర్ లక్కీ టుడే. ఎందుకో తెలుసా? బున్నుబాబు దర్శనం అయింది మీకు. సో ఇవాల్టి నా కథలో నేను ఏం చేశానంటే పొద్దున్నే ఒక పెంట పని చేశాను. చూసారుగా కింద ఫ్లోర్ అంతా ఏం కనిపిస్తుందో? అదేనండి హోమం బొట్టు. ఒక నెల రోజుల క్రితం మా ఫ్యామిలీ అంతా పొద్దున్నే హడావుడిగా నిద్రలేశారు. 5ంటికల్లా లెగిసి చక్క వెళ్ళిపోయారండి. నా మొహాన్ని కొంచెం పాలు పోసి 9ంటికో 9:30కో వచ్చారు. అప్పటిదాకా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూశాను. రాగానే మొహాల నిండా ఇంతింత బొట్లు పెట్టుకుని వచ్చారు. బున్నుబాబు అంటూ ఒకడున్నాడు, ఇంట్లో పాపం ఎదురు చూస్తా కూర్చున్నాడు అని కాస్తంత బొట్టు నాకు పెట్టొచ్చు కదా. కనీసం పిసరంత బొట్టు కూడా పెట్టలేదు. సరే పెట్టకపోతే పెట్టకపోయారు, కాస్త నాలుగు మీద అలా నాకించవచ్చు కదా, నాకు ఏ రోగాలు జబ్బులు రాకుండా ఉంటాను. ఆహా, భద్రంగా తీసుకెళ్ళి డ్రావర్లో పెట్టారు. మనం ఆగుతామా ఏంటి? ప్రతిరోజు ఎప్పుడు దొరికిద్దా ఛాన్స్ అని చూసి ఈరోజు డ్రావర్ లాగేసాము. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. చూసారా, మొత్తం కింద పడింది. ఇంకేముంది, మా అమ్మ చీపురు కట్ట తిరగేసింది. జస్ట్ మిస్ తన్నులు తినేవాడిని. లక్కీగా అక్కొచ్చి సేవ్ చేసింది. తురుమను.